దీన్ని ఆకాశానికి ఎత్తకూడదు. దీనికి అంత ప్రాధాన్యత ఇవ్వకూడదు. వాళ్ళ చనిపోయిన వాళ్ళకి నష్టపరిహారం ఇవ్వాలి. ఆ పిల్లవాడికి హాస్పిటల్ వైద్యానికి కావాల్సిన ఏర్పాట్లు చేయాలి. ఇది ఒక పబ్లిక్ ఇష్యూగా, పొలిటికల్ ఇష్యూగా చేయకూడదు. అంటే ఇప్పుడున్నటువంటి రాజకీయాలకు వేరే ఆప్షన్ లేక ఇలాంటి ప్రయత్నాలు అట్లా చేసినప్పుడు ఏమైందంటే ఇది రాజకీయం అవుతుంది. రేవంత్ రెడ్డి తన రాజకీయ ప్రయోజనాల కోసం ఈ ఇన్సిడెంట్ను వాడుకున్నాడని మాలాంటి విశ్లేషకులు చెప్పాల్సి వస్తుంది ప్రజలకు. దీనివల్ల నష్టం రేవంత్ రెడ్డికే, ఆయన ఇమేజ్ దెబ్బతింటుంది. అవసరమా? ఇప్పుడు ఇది ఒక ఇన్సిడెంట్. ఆ ఇన్సిడెంట్ను చట్టం పరిధిలో ఎంతవరకు చేయాలనో అంతవరకు చేయాలి. అల్లు అర్జున్ మీద కేసు పెట్టడాన్ని తప్పట్టట్లేదు. బట్ ఇంత బాగా దాన్ని హైలైట్ చేసి ఆయనను అంటే ఆయన మీద అల్లు అర్జున్ మీద అసెంబ్లీలో మాట్లాడిన మాటలు కానీ, ఆయన నేషనల్ మీడియాలో మాట్లాడిన మాటలు కానీ క్యారెక్టర్ అసాసినేషన్, దాని గురించి చెప్తాను. అది రేవంత్ రెడ్డి తీసుకోవాల్సిన గుణపాఠం. కానీ క్యారెక్టర్ అసాసినేషన్ అని ఆయన కూడా బాధపడ్డాడు ప్రెస్ మీట్ లో, ఎవరు అల్లు అర్జున్ కూడా. సో అంతగానో ఆయన క్యారెక్టర్ అసాసినేషన్ చేసేంతగా ఏం మాట్లాడారు? లీగల్ పాయింట్ చెప్తాను, నేను అడ్వకేట్నే కాబట్టి. అఫెన్స్ ఏంది? తొక్కిసలాట జరిగి ఒక మహిళ మరణించడం, ఆ బాబు గాయపడడం, అంతవరకే కదా. అంతే. ఆయన అసెంబ్లీలో దీని గురించి చెప్పిందేమో ఒక 5 minutes, 15 minutes ఆయన ఏం చెప్తారంటే లోపలికి వచ్చినాక థియేటర్లో సినిమా చూస్తున్నప్పుడు ఆయనను పొమ్మంటే పోలేదు. అది ఎఫ్ఐఆర్లో ఇష్యూ కాదుగా. ఓకే, పాయింట్. అదేమన్నా అఫెన్సా? అల్లు అర్జున్ సినిమా చూడకూడదా? అంటే పోలీసులను లెక్క చేయలేదు. పోలీసులు అనని మాటల్ని కూడా ఈయన అన్నట్టుగా చెప్పి తెల్లవారి వాళ్ళతో అనిపించి మళ్ళీ మీడియా ముందు ప్రవేశపెట్టడం అవసరమా? తర్వాత మరి వాళ్ళు కొన్ని వీడియోలు రిలీజ్ చేశారు కదా సార్, అవి ఎడిటెడ్ అని చాలా. నేను అనేది అవసరం ఏందంటున్నా, ఆ వీడియోలు ఎందుకు చూపెట్టాలి? ఇప్పుడు అది ప్రైవేట్ అంశం, ఈ కేసుకు సంబంధం లేదు. మీరే అన్నారు ఆయన థియేటర్లోకి వచ్చినాక అయిందా, ముందైందా, ఇప్పటివరకు ఏం తెలియదు. ఒకవేళ ముందైనా తర్వాత అయినా కూడా అక్కడ తొక్కిసలాట వరకే ఇది ఇష్యూ. లోపలికి వచ్చినాక కూడా పోలేదు అనేది క్యారెక్టర్ అసాసినేషన్. అంటే పోలీసులు ధిక్కరించారన్నది లెక్క చేయలేదు అనేది. అది కేసే కాదు కదా, అది కేసులో అంశమే కాదు కదా. తర్వాత ఆయనను విపరీతంగా కాలు వేయిందా, చేయి వేయిందా, లేకపోతే ఆయన దేశ సరిహద్దుల్లో సైనికుడా అంటే ఒక అందరికీ చట్టం ఒకే రకంగా వర్తిస్తుందని ఒక మాట అంటే సరిపోద్ది కదా. దానికి ఇంత పెద్ద విశ్లేషణలు అవసరమా? ఓకే, సూపర్. అంటే ఇటువంటి అన్ని కూడా అతిగా మాట్లాడి రేవంత్ రెడ్డి. ఇంకోటి, అసెంబ్లీ రూల్స్ ప్రకారంగా ఒక కేసు విచారణలో ఉన్నప్పుడు, పోలీసు విచారణలో కానీ, ఒక చట్ట పరిధిలో కానీ, కోర్టు పరిధిలో కానీ ఉన్నప్పుడు దాని మీద చర్చ చేయకూడదు. అసెంబ్లీ రూల్స్ ప్రకారం చేయకూడదు. ఎందుకు చేశాడు? అదే రోజు పొద్దున ఫార్ములా ఈ మీద మాట్లాడమని చెప్పి వాళ్ళు నోటీస్ ఇస్తే దాని మీద కోర్టులో ఉంది, ఏసీబీ ఆల్రెడీ మేము ఏసీబీకి ఇచ్చాం, దాని మీద మాట్లాడకూడదు అని చెప్పేశాడు. రేవూరు ప్రకాష్ రెడ్డి కూడా మాట్లాడి చెప్పాడు ప్రభుత్వం తరఫున. తర్వాత కూడా రేవంత్ రెడ్డి అదే అన్నాడు, ఫార్ములా ఈ అనేది చట్టం కోర్టు పరిధిలో ఉంది, మేము మాట్లాడకూడదు. మరి ఇది లేదా కోర్టు పరిధిలో? ఇది కూడా కోర్టు పరిధిలోనే ఉంది. అప్పటికే బెయిల్ తీసుకొని వచ్చాడు కదా. తర్వాత అన్ని అబద్ధాలు, అవమానకరమైన మాటలు మాట్లాడినాక అల్లు అర్జున్ ప్రెస్ మీట్ పెడితే తప్పేంది? తన మీద ఆల్రెడీ కేసులో ఉన్నాడు కాబట్టి పెట్టకూడదు అనేది రూల్ లేదు, ఇయ్యలేదు. ఆయన బెయిల్ కండిషన్లలో నువ్వు మీడియాకు పోకూడదు, లేకపోతే నువ్వు ఇట్లా దీని మీద మాట్లాడకూడదు అని అందులో లేదు. రెండవది ఏంటంటే ఆయన మాట్లాడింది ఎంతవరకు అఫెన్స్ గురించి మాట్లాడలేదు, ఓన్లీ రేవంత్ రెడ్డి మాట్లాడిన అబద్ధాల గురించి మాట్లాడాడు. ఇప్పుడు అబద్ధాలు చెప్పడం రేవంత్ రెడ్డికి అలవాటు, కానీ తన మీద అబద్ధాలు వస్తే తట్టుకోవడం అనేది అల్లు అర్జున్కి అలవాట్లేదు. ఆయన ఒక హీరో, జీవితంలో కూడా హీరో లాగానే ఉండాలనుకుంటాడు.